Hello everyone, welcome back to our channel Arunodayam's Biology. Today we are going to learn about what are life process topic in our video from class 10 biology life processes chapter. లైఫ్ ప్రాసెస్ చాప్టర్ నుండి మనం లైఫ్ ప్రాసెసెస్ అంటే ఏంటో చదువుకోబోతున్నాము. మెయింటైనింగ్ ఫంక్షన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్ మస్ట్ గో ఆన్ ఈవెన్ వెన్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ పర్టికులర్. సో మన బాడీలో మెయింటెనెన్స్ ఫంక్షన్స్ జరుగుతాయని ఆల్రెడీ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ అవర్ ప్రీవియస్ వీడియో. సో లివింగ్ ఆర్గనిజమ్స్లో ఈ మెయింటైనింగ్ ఫంక్షన్స్ అనేవంట ఈవెన్ తో వెన్ ద ఆర్గనిజం ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ పర్టికులర్, ఆర్గనిజం పర్టికులర్గా ఏ పని చేయకపోయినా ఈవెన్ తో వెన్ ఇట్ ఈస్ ఎట్ రెస్ట్లో ఉన్నా సరే దీస్ ఫంక్షన్స్ విల్ గో ఆన్ ఇన్ దేర్ బాడీలో జరుగుతూనే ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ తో వెన్ దే ఆర్ స్లీపింగ్, లివింగ్ ఆర్గనిజమ్స్ నిద్రపోతూ ఉన్నప్పుడు కూడా దీస్ మెయింటెనెన్స్ ఫంక్షన్స్ విల్ గో ఆన్ ఇన్ దేర్ బాడీ. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఎట్ ప్రెజెంట్ ఐఎమ్ టీచింగ్ యూ లెసన్, నేను మీకు లెసన్ని టీచ్ చేస్తూ ఉన్నాను కూర్చుని. సమ్ మెయింటైనింగ్ ఫంక్షన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ మై బాడీ. ఎట్ ప్రెజెంట్ నా బాడీలో మెయింటైనింగ్ ఫంక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. అండ్ యు ఆర్ లిజనింగ్ టు మై వీడియో బై సిట్టింగ్ ఇన్ యువర్ రూమ్ ఇన్ యువర్ మొబైల్. మీ మొబైల్లో నా వీడియో మీరు వింటూ ఉన్నారు మీ రూమ్లో కూర్చుని. అఫ్ కోర్స్ మెయింటెనెన్స్ ఫంక్షన్స్ ఆర్ క్యారింగ్ ఇన్ అవర్ బాడీ. మీ బాడీలో కూడా మెయింటైనింగ్ ఫంక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. వై? బికాస్ ఐఎమ్ టీచింగ్ యూ లెసన్, ఐ నీడ్ సమ్ ఎనర్జీ. నా బాడీలో ఎనర్జీ కావాలి, సో నా బాడీలో ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ యు ఆర్ ఆల్సో లిసనింగ్ టు మై లెసన్ విత్ యువర్ ఇయర్స్. సో మీ ఇయర్స్తో ఈ లెసన్ విని మీ కళ్ళతో చూస్తూ మీరు బ్రెయిన్లో ఈ మెమరీ మొత్తం ఫీడ్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ ఉన్నారు. సో మీలో కూడా ఎనర్జీ అనేది యూస్ అవుతుంది. అందుకోసమని మెయింటైనింగ్ ఫంక్షన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. సో మెయింటైనింగ్ ఫంక్షన్స్ విల్ టేక్ ప్లేస్ ఇన్ అవర్ బాడీ కంటిన్యూస్లీ ఈవెన్ తో వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ పర్టికులర్. ఓకే, దీస్ ప్రాసెసెస్ విచ్ టుగెదర్ పర్ఫామ్ దిస్ మెయింటెనెన్స్ జాబ్ ఆర్ కాల్డ్ అస్ లైఫ్ ప్రాసెస్. ఇలా మన బాడీలో జరిగే మెయింటెనెన్స్ జాబ్స్ని అంటే ఈ ప్రాసెస్ అన్నిటినీ కలిపి ఏమంటామంటే లైఫ్ ప్రాసెసెస్ అని పిలుస్తాం. ఓకే, లైఫ్ ప్రాసెసెస్. మెయింటెనెన్స్ ప్రాసెస్ నీడ్స్ ఎనర్జీ టు ప్రివెంట్ డ్యామేజ్ అండ్ బ్రేక్ డౌన్ ఇన్ ద బాడీ. సో ఈ మెయింటెనెన్స్ ప్రాసెస్ జరగాలి అంటే బాడీలో స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఉంటుంది అని చదువుకున్నాం ఇంతకుముందు వీడియోలో. సో ఆ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్కి ఎలాంటి డ్యామేజ్ జరగకూడదు, ఎలాంటి బ్రేక్ డౌన్ జరగకూడదు. అలా జరగకూడదు అంటే దీస్ మెయింటెనెన్స్ ప్రాసెస్ నీడ్స్ సమ్ ఎనర్జీ. వాటికి ఎనర్జీ కావాలి. సో ఆర్గనైజేషన్ మొత్తాన్ని రిపేర్ రాకుండా, బ్రేక్ డౌన్ కాకుండా చూసుకోవాలి అంటే దే నీడ్ సమ్ ఎనర్జీ కావాలి. అండ్ దిస్ ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ. ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆర్గనిజమ్స్కి బయట నుంచి వస్తుంది. సో ఆర్గనిజమ్స్ ఏం చేస్తే దే విల్ టేక్ ఫుడ్ మెటీరియల్స్ ఫర్ ఎనర్జీ కోసం ఏం చేస్తాయి, ఫుడ్ మెటీరియల్ని తీసుకుంటాయి ఫ్రమ్ అవుట్ సైడ్, బయట నుంచి తీసుకుంటాయి. ఓకే, దిస్ ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఫర్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూట్రిషన్ అని పిలుస్తాం. సో లివింగ్ ఆర్గనిజమ్స్ టేక్ ఫుడ్ ఫర్ ఎనర్జీ బై ఎ ప్రాసెస్ కాల్డ్ యాజ్ అ న్యూట్రిషన్, బై ఎ లైఫ్ ప్రాసెస్ కాల్డ్ యాజ్ అ న్యూట్రిషన్ అనే లైఫ్ ప్రాసెస్ ద్వారా లివింగ్ ఆర్గనిజమ్స్ ఏం చేస్తాయి, ఈ ఫుడ్ని అవుట్ సైడ్ బయట నుంచి తీసుకుంటాయి. ఎందుకని? ఫర్ ఎనర్జీ. నాట్ ఓన్లీ ఫర్ ఎనర్జీ కోసమే కాదు, ఫర్ ద ఆర్గనిజం టు గ్రో ఆల్సో. బాడీ సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే సమ్ రా మెటీరియల్ హ్యాస్ టు గెట్ యాడెడ్ టు ద బాడీకి యాడ్ అవ్వాలి రా మెటీరియల్. ఆర్గనిజం గ్రో అవ్వాలి, ఆర్గనిజం సైజ్ గ్రో అవ్వాలి అన్నా సరే దే నీడ్ సమ్ రా మెటీరియల్. సో ఈ రా మెటీరియల్ కూడా ఎలా వస్తుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ ఫామ్లోనే బాడీలోకి ఎంటర్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ సోర్సెస్ ఆర్ కార్బన్ బేస్డ్. యాక్చువల్లీ ద లైఫ్ ఆన్ ద ఎర్త్ డిపెండ్స్ మోస్ట్లీ ఆన్ ద కార్బన్ బేస్డ్ ఫుడ్ ఐటమ్స్. ఈ ఎర్త్ మీద ఉన్న లివింగ్ ఆర్గనిజమ్స్ అన్నీ కూడా మెయిన్గా కార్బన్ బేస్డ్ ఫుడ్ ఐటమ్స్ మీద డిపెండ్ అవుతాయి. కార్బన్ బేస్డ్ సబ్స్టెన్సెస్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ సోర్సెస్ ఆర్ కార్బన్ బేస్డ్ ఓన్లీ. మనం తినే ఫుడ్ సోర్సెస్ మెయిన్గా కార్బన్ అనే ఎలిమెంట్ని బేస్ చేసుకుని ఉన్నవేనమాట. మనం తినే ఫుడ్ సోర్సెస్ అన్నిట్లోనూ కార్బన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో కార్బన్ బేస్డ్ ఫుడ్ ఐటమ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటాయి అనమాట లివింగ్ ఆర్గనిజమ్స్. డిపెండింగ్ ఆన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ దీస్ కార్బన్ సోర్సెస్ డిఫరెంట్ ఆర్గనిజమ్స్ కెన్ యూజ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూట్రిషనల్ ప్రాసెస్. ఓకే, అండ్ ఈ కార్బన్ సోర్సెస్లో డిఫరెంట్ కాంప్లెక్సిటీస్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఫామ్లో ఉంటాయి, ప్రోటీన్స్ ఫామ్లో ఉంటాయి, ఫ్యాట్స్ ఫామ్లో ఉంటాయి, షుగర్స్ సింపుల్ ఫామ్లో ఉంటాయి. అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అలా డిఫరెంట్ కాంప్లెక్సిటీస్ ఉంటాయి అనమాట. సో డిపెండింగ్ ఆన్ ద కాంప్లెక్సిటీస్ డిఫరెంట్ ఆర్గనిజం యూజ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూట్రిషనల్ ప్రాసెస్. సో ఆ కాంప్లెక్సిటీని బట్టి లివింగ్ ఆర్గనిజమ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూట్రిషనల్ ప్రాసెస్ అనేవి యూస్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆర్గనిజమ్స్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ని, కొన్ని హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్ని చూపిస్తాయి, కొన్ని సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ చూపిస్తాయి. సో అలా బేస్డ్ ఆన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ఫుడ్ సోర్సెస్, కార్బన్ సోర్సెస్ని బట్టి డిఫరెంట్ ఆర్గనిజం యూజ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూట్రిషనల్ ప్రాసెసెస్. సో దట్ ఈస్ అబౌట్ అవర్ ఫస్ట్ లైఫ్ ప్రాసెస్, దట్ ఈస్ న్యూట్రిషన్ గురించి అనమాట. లైఫ్ ప్రాసెస్ ఎనర్జీ కోసము, బాడీ గ్రో అవ్వడం కోసము ఏం చేస్తాయి లివింగ్ ఆర్గనిజమ్స్, బయట నుంచి కొన్ని కార్బన్ బేస్డ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటాయి. ఆ ప్రాసెస్ని న్యూట్రిషన్ అని పిలుస్తాం.
సెకండ్ వన్, ఎనర్జీ సోర్సెస్ నీడ్ టు బి బ్రోకెన్ డౌన్ అండ్ కన్వర్ట్ ఇంటూ ఏ యూనిఫామ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మనం ఎనర్జీ సోర్సెస్ అంటే ఫుడ్ తీసుకుంటాం కదా, తీసుకున్న తర్వాత ఏమవ్వాలి, దోస్ ఫుడ్ మెటీరియల్స్ విల్ బ్రేక్ అవ్వాలి అండ్ కన్వర్ట్ ఇంటూ ఏ యూనిఫామ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మన బాడీలో అవి ఒక యూనిఫామ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏటీపీ, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనే ఫామ్లో మన బాడీలో స్టోర్ అవుతుందన్నమాట, విచ్ విల్ బి యూస్డ్ ఫర్ ద ఆర్గానిజం ఫర్ మాలిక్యులర్ మూమెంట్స్. మన బాడీలో మాలిక్యులర్ మూమెంట్స్ జరుగుతాయని చెప్పుకున్నాము, బాడీ గ్రో అవ్వడానికి ఎనర్జీ కావాలని చెప్పుకున్నాం. సో ఈ యాక్షన్స్ అన్నిటికీ కూడా కావాల్సిన ఎనర్జీ అనేది ఈ ఎనర్జీ సోర్సెస్ అంటే ఫుడ్ మెటీరియల్స్ బ్రేక్ అయితే వస్తుంది ఎనర్జీ. ఆ ఎనర్జీని ఏం చేస్తుంది, బాడీ యూనిఫామ్ సోర్స్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఆ ఎనర్జీని బాడీ ఫంక్షన్స్ కోసం యూస్ చేసుకుంటుంది. సో ఈ సిరీస్ ఆఫ్ ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ బై యూజింగ్ ఆక్సిజన్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో బాడీలో ఏం జరుగుతుందంటే ఎనర్జీ రిలీజ్ అవ్వాలంటే సమ్ కెమికల్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ రియాక్షన్స్, ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ అనేవి బాడీలో సిరీస్ ఆఫ్ రియాక్షన్స్ జరిగి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎలాగా, బై యూజింగ్ ఆక్సిజన్ ఫ్రమ్ అవుట్ సైడ్. బయట నుంచి ఆక్సిజన్ అనే గ్యాస్ని తీసుకొని ఆ ఆక్సిజన్ని యూస్ చేసుకుంటూ మన బాడీ ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ రియాక్షన్స్ చేసుకుంటుంది అనమాట. దిస్ ప్రాసెస్ ఆఫ్ ఎక్వైరింగ్ ఆక్సిజన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద బాడీ అండ్ యూజ్ ఇట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ సోర్సెస్ ఫర్ సెల్యులర్ నీడ్స్ ఈస్ కాల్డ్ యాజ్ రెస్పిరేషన్. సో ఇలా బాడీ బయట నుంచి ఆక్సిజన్ని తీసుకుని ఫుడ్ మెటీరియల్స్ని ఏం చేస్తుంది, బ్రేక్ చేసి సెల్యులార్ నీడ్స్, మన బాడీలో సెల్స్కి కావాల్సిన ఎనర్జీని రిలీజ్ చేసే ప్రాసెస్ని రెస్పిరేషన్ అని పిలుస్తాం. రెస్పిరేషన్ అర్థమైంది కదా. ఫుడ్ మెటీరియల్స్ని బ్రేక్ చేసి ఎలాగా ఆక్సిజన్ని యూస్ చేసుకుంటూ ఫుడ్ మెటీరియల్స్ని బ్రేక్ చేసి మన సెల్స్కి కావాల్సిన ఎనర్జీని రిలీజ్ చేసుకునే లైఫ్ ప్రాసెస్ని రెస్పిరేషన్ అని పిలుస్తాం. దిస్ ఈజ్ అబౌట్ రెస్పిరేషన్. సెకండ్ లైఫ్ ప్రాసెస్. నెక్స్ట్ లైఫ్ ప్రాసెస్. In case of single-celled organisms, transportation is simple because their entire body surface is in contact with the environment. Single-celled organisms like amoeba, parameciumలో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అంటే సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాషియస్ సబ్స్టెన్సెస్ అనేవి ఒక పార్ట్ ఆఫ్ ద బాడీ నుంచి ఇంకో పార్ట్కి ట్రాన్స్పోర్టేషన్ చాలా సింపుల్గా జరుగుతుంది. వై? బికాస్ దేర్ ఎంటైర్ బాడీ సర్ఫేస్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. సో బయట నుంచి గ్యాసెస్ కానీ ఫుడ్ మెటీరియల్ కానీ ఏవైనా సరే చక్కగా లోపలికి లేదా బయటికి వెళ్తాయి అన్నమాట. ఎందుకంటే వాటి బాడీ సర్ఫేస్ అంతా కూడా ఎన్విరాన్మెంట్కి కాంటాక్ట్లో ఉంటుంది కాబట్టి. బట్ ఇన్ కేస్ ఆఫ్ మల్టీ సెల్లర్ ఆర్గనిజమ్స్ దే హ్యావ్ సో మెనీ సెల్స్. సో మల్టీ సెల్లర్ ఆర్గనిజమ్స్లో చాలా సెల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆల్ దోస్ సెల్స్ ఆర్ నాట్ డైరెక్ట్లీ ఇన్ కాంటాక్ట్ విత్ ఎన్విరాన్మెంట్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇజంట్ ఇట్? మల్టీ సెల్లర్ ఆర్గనిజమ్స్లో ప్రతి సెల్ ఎన్విరాన్మెంట్కి కాంటాక్ట్లో ఉండదు కదా. సో ఇన్ కేస్ ఆఫ్ మల్టీ సెల్లర్ ఆర్గనిజమ్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ సింపుల్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ సింగిల్ సెల్ ఆర్గనిజమ్స్. సో అమీబా, పారామిషియం లాంటి సింగిల్ సెల్ ఆర్గనిజమ్స్లో జరిగినట్టుగా సింపుల్గా ట్రాన్స్పోర్టేషన్ అనేది మల్టీ సెల్లర్ ఆర్గనిజమ్స్లో జరగదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే సింగిల్ సెల్ ఆర్గనిజమ్స్లో డిఫ్యూజన్ అనే ప్రాసెస్ జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్కి. బట్ ఇన్ కేస్ ఆఫ్ మల్టీ సెల్లర్ ఆర్గనిజమ్స్ డిఫ్యూజన్ ప్రాసెస్ ఇస్ నాట్ ఇనఫ్ టు సాటిస్ఫై ఆల్ ద సెల్స్. అన్ని సెల్స్ కూడా ఫుడ్ మెటీరియల్స్, వాటర్, లిక్విడ్స్, గ్యాసెస్ అన్నీ కూడా వాటికి సప్లై చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది కుదరదు. సో అందుకని ఏం జరుగుతుంది, ఇన్ కేస్ ఆఫ్ మల్టీ సెల్లర్ ఆర్గనిజమ్స్ సమ్ స్పెషలైజ్డ్ టిష్యూ ఈజ్ ప్రెజెంట్. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో చదువుకున్నాము లివింగ్ ఆర్గనిజమ్స్, మల్టీ సెల్లర్ ఆర్గనిజమ్స్లో స్పెషలైజ్డ్ సెల్ ఆర్గనైజేషన్ ఉంటుందని. సో సేమ్ ఇన్ కేస్ ఆఫ్ మల్టీ సెల్లర్ ఆర్గనిజమ్స్ ఆల్సో సమ్ స్పెషలైజ్డ్ టిష్యూ ఈజ్ ప్రెజెంట్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాషియస్ సబ్స్టెన్సెస్. ఫుడ్ మెటీరియల్స్ కానీ, వైటమిన్స్ కానీ, లేదా వాటర్ కానీ, గ్యాషియస్ సబ్స్టెన్సెస్ అంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ లాంటి గ్యాసెస్ సబ్స్టెన్సెస్ కానీ ఈ స్పెషలైజ్డ్ టిష్యూ ద్వారానే బాడీలో ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. So the maintaining function or the maintaining process which helps in the transport of substances from one part to other part of the body is called as a transportation. So ఇలా మల్టీసెల్లర్ ఆర్గనిజమ్స్లో కానీ సింగిల్ సెల్లర్ ఆర్గనిజమ్స్లో కానీ సబ్స్టెన్సెస్ ఒక బాడీ పార్ట్ నుంచి ఇంకొక బాడీ పార్ట్కి పాస్ అవ్వడాన్ని, మూవ్ అవ్వడానికి హెల్ప్ చేసే లైఫ్ ప్రాసెస్ని ట్రాన్స్పోర్టేషన్ అని పిలుస్తాం. Okay, this is our third life process, that is a transportation, which is useful for movement of substances from one part to other part of the body, both in case of single cell organisms and also in case of multicellular organisms. Next life process. So many chemical reactions takes place in our body in order to release energy. So మనం ముందు లైఫ్ ప్రాసెస్లో చూసాము కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి ఎనర్జీ రిలీజ్ చేయడానికి. సో డ్యూరింగ్ దీస్ కెమికల్ రియాక్షన్స్ అలాంగ్ విత్ యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ సమ్ బై ప్రొడక్ట్స్ ఆల్సో ప్రొడ్యూస్డ్. యూస్ఫుల్ సబ్స్టెన్సెస్తో పాటు కొన్ని బై ప్రొడక్ట్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి విచ్ ఆర్ యూజ్లెస్ ఫర్ అవర్ బాడీ, మనకు అక్కర్లేనివి. సమ్ టైమ్స్ దే కెన్ బి హార్మ్ఫుల్ ఆల్సో. ఒక్కోసారి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి.
So these waste materials, that means these waste byproducts must be discarded outside of the body by a process called as excretion. సో ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ ఏమవ్వాలి, దే హ్యావ్ టు గెట్ డిస్కార్డెడ్ ఫ్రమ్ అవర్ బాడీ, మన బాడీ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. అదర్వైజ్ ఇట్ కాజెస్ సమ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ టు అవర్ బాడీకి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ని తీసుకొస్తాయి అనమాట. సో ద రిమూవల్ ఆఫ్ దీస్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ అవర్ బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్స్క్రీషన్, విచ్ ఈస్ అవర్ ఫోర్త్ లైఫ్ ప్రాసెస్. సో ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్ని మన బాడీలోంచి బయటకు వెళ్ళిపోవడాన్ని ఎక్స్క్రీషన్ అని పిలుస్తాం. అది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లైఫ్ ప్రాసెస్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ సింపుల్ ఆర్గానిజమ్స్, దట్ మీన్స్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్లో అయితే సేమ్ కాన్సెప్ట్, డిఫ్యూషన్ అనే ప్రాసెస్ ద్వారా ఎక్స్క్రిషన్ సింపుల్గా జరిగిపోతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ మల్టీ సెల్లర్ ఆర్గానిజమ్స్ వచ్చేసరికి సమ్ స్పెషలైజ్డ్ టిష్యూ ఈజ్ ప్రెజెంట్ ఇన్ దమ్ ఫర్ ఎక్స్క్రిషన్. ఒక స్పెషలైజ్డ్ టిష్యూ అనేది ఉంటుంది మల్టీ సెల్లర్ ఆర్గానిజమ్స్లో, ఈ వేస్ట్ మెటీరియల్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసి బాడీలోంచి బయటికి రిమూవ్ చేయడానికి. సో దట్ ఈస్ అవర్ ఫోర్త్ లైఫ్ ప్రాసెస్, దట్ ఈస్ ఎక్స్క్రిషన్. So many waste materials are produced during chemical reactions in our body. They are useless and harmful. They will be removed from our body by a life process called as excretion. In case of single celled organisms, it is very simple by diffusion process, but in case of multicellular organisms, specialized tissue is present called as excretion. Excretion process ద్వారా వెళ్ళిపోతుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ అవర్ లైఫ్ ప్రాసెసెస్. సో ఈ వీడియోలో మనం 4 లైఫ్ ప్రాసెస్ గురించి బ్రీఫ్గా చదువుకున్నాం. న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్. న్యూట్రిషన్లో ఫుడ్ మెటీరియల్స్ తీసుకుంటాం ఎనర్జీ కోసం. రెస్పిరేషన్లో ఆ తీసుకున్న ఫుడ్ మెటీరియల్స్ ఆక్సిజన్ ప్రెజెన్స్లో బ్రేక్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్లో సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాషియస్ సబ్స్టెన్సెస్ ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా ఎక్స్క్రీషన్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇన్ ఆర్ నెక్స్ట్ వీడియో, మన నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ లైఫ్ ప్రాసెస్ దట్ ఈస్ న్యూట్రిషన్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ వీడియో, ప్లీజ్ ఆస్క్ మీ ఇన్ కమెంట్ సెక్షన్. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. అండ్ మీకు ఏమైనా సజెషన్స్ కానీ లేకపోతే ఏమైనా కంప్లైంట్స్ కానీ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.